ఇర్మీయా గ్రంథం 13వ అధ్యాయము 12 నుండి 19 వచనం వరకు చదువుకుందాం, ధ్యానించుకుని బైబిల్ పఠనాన్ని ముగించుకుందాం. గత వారంలో 13వ అధ్యాయం 11వ వచనం వరకు మనం ధ్యానించుకున్నాం. అవిసెనార నడుము కట్టుకోమన్నాడు, తర్వాత బండ సందులో పెట్టమన్నాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత అదేమైపోయింది, చెవికి. కాబట్టి దేవుణ్ణి ఎప్పుడు కూడా దేవుని ప్రజలు హత్తుకుని ఉండాలి. దేవునికి దూరంగా ఉన్నప్పుడు చెవికి పైన అవసరాల వల్లే ఉంటుంది. అది మొలక కట్టుకోవడానికి పనిచేయదు, దేనికి కూడా పనిచేయదు. దేవుని ప్రజలు దేవునికి ఉపయోగకరంగా ఉండాలి. కాబట్టి ఆ విధంగా దేవుని యందు భయభక్తులు లేనప్పుడు, దేవుని ఆజ్ఞలు గైకొనకుండా దేవునికి దూరంగా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళని మనమంతా కూడా పనికిరాని వారం అవుతాం అన్నమాట. అందుకనే కొత్త నిబంధనలో కూడా పౌలు రాశాడు. రోమా 3:11 చదవండి. రోమా 3:11 త్వరగా చదవండి. ఎవరైనా చదవండి. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అంటే నీతిమంతుడు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని వాక్యాన్ని లేక దేవుని ఆజ్ఞలను కట్టడని గైకున్న వారు నీతిమంతులు అన్నమాట. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. గ్రహించువాడు ఎవడునూ లేడు. గ్రహించువాడు చెప్పినా గ్రహించడు అన్నమాట. మొండితనమే చూపిస్తారు. గ్రహించువాడు ఎవడు లేడు. దేవుని వెదకువాడు ఎవడునూ లేడు. దేవుని వెతుకువారు ఎవరు లేరు. దేని వెతుకుతారు? మరి లోకాన్ని వెతుకుతారు. పనికిరాని దాన్ని వెతుకుతూ ఉంటారు, మోసపోతారు, నష్టపోతారు. సో ఇది దేవుని విషయంలో కానీ, దేవుని వాక్య విషయంలో కానీ, దేవుని వెతికే విషయంలో కానీ ఏమాత్రం నిర్లక్ష్యం ఉన్నా మానవుడికి శాశ్వత నష్టం కలిగజేస్తుంది. మనుషుల దేవుడు శాశ్వత జీవులుగా సృష్టించాడు. శరీరం తాత్కాలికమైనప్పటికీ ఉన్న ఆత్మ నిరంతరం ఉంటుంది. ఈ ఆత్మను మనం పోగొట్టుకోకూడదు. దీన్ని రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నశించిన దాన్ని వేరే వేదిక రక్షించుటకు మనిషి కుమారుడు యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. కేవలం రావటం కాదు కానీ పాపులందరి కొరకు తన ప్రాణాన్ని సెలవులో అర్పించి మానవాడి పాపాన్ని పరిహారం చేశాడు. క్రీస్తు యేసును అంగీకరించిన మనము క్రీస్తుని వెంబడించాలి, క్రీస్తుని హత్తుకొని ఉండాలి. అనుదినము కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, సంఘముగా నేర్చుకోవాలి, వ్యక్తిగతంగా కూడా చదువుకోవాలి. ఎక్కడ కూడా నిర్లక్ష్య ధోరణి ఉండకూడదు. దేవుడు మనకిచ్చిన తలాంతులు, వరాలను బట్టి ఆత్మీయ బాధ్యతలను కూడా మనం సంఘం ద్వారా నిర్వర్తించేవారుగా ఉండాలి. ఎలా ఉద్యోగం చేసేటవాళ్ళు ఉద్యోగం వారికి ఇచ్చిన బాధ్యతలు చేయాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన ఏం చేస్తారు? వాళ్ళకి ఛార్జ్ షీట్ ఇస్తారు, మెమో ఇస్తారు, లేకపోతే జీతం కట్ చేస్తారు, ప్రమోషన్ ఆపేస్తారు, ఇవన్నీ చేస్తారు. అయితే దేవుడు మనకిచ్చే బహుమానం చాలా గొప్పది కనుక దాన్ని గ్రహింపు లేకపోతే అంతా కూడా నిర్లక్ష్యంగా ఉంటారు. గ్రహించిన వారంతా ఓపికతో ప్రభువుని వెంబడించే వారుగా ఉంటారు. సమాజంగా పుట్టి మానకుండా ఉంటారు. దేవుని వాక్యాన్ని నేర్చుకుంటారు. ఎప్పుడో ఏదైనా ప్రత్యేకమైన సందర్భాల్లో, తర్వాత ఎమర్జెన్సీలో, అపాయకరమైన సమయాల్లో, అపాయాలు వచ్చినప్పుడు, ఏదైనా వచ్చినప్పుడు కొద్దిగా మనం దూరంగా ఉంటామేమో కానీ సామాన్యంగా ఎప్పుడు కూడా ఏం చేయాలి? దేవుని సన్నిధిలో కనపడటానికి సరిపోవాలి. కొంతమంది అలాగా అలవాటు పడ్డారు, చాలామంది దూరంగా ఉంటున్నారు. వారి ఆత్మీయ జీవితాన్ని చాలా నష్టపరుచుకుంటారు. అయితే కొనసాగుతున్న మనము విడవక అంతం వరకు కూడా నమ్మకంగా కొనసాగుతూ ఉండాలి. సో ఎవరైతే దూరంగా ఉంటున్నారో వారి కొరకు ప్రార్థన చేయాలి, వారిని ప్రోత్సహించాలి, వారందరినీ కూడా సమకూర్చాలి. అందుకనే నానా రీతిలుగా కూడికలు పెట్టేది దాని కొరకే. మీరు కూడా ఒకరినొకరు ఏం చేయాలి? ప్రోత్సహించుకోవాలి. మీ ఇంటి వారిని ప్రోత్సహించుకోవాలి. తర్వాత మిగిలిన వారిని కూడా మనం ఏం చేయాలి? ప్రోత్సహించాలి. దేవుని విషయంలో, దేవుని వాక్య విషయంలో, దేవుని సన్నిధి విషయంలో ఎక్కడ నిర్లక్ష్యం ఉండకూడదని, భక్తి సరిగ్గా ఉండాలని చెప్పాలి. ఎందుకంటే అలా చేసిన కారణం చేత ఇశ్రాయేలుకి ఏమైందో మనకు తెలుసు. కాబట్టి దేవుని వెతుకువాడు లేడు, గ్రహించేవాడు లేడు. తర్వాత చదవమ్మా.
అందరును త్రోవ తప్పి అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మాలిన వారే. పనికి మాలిన. ఎవరికి పనికి మాలిన వాళ్ళు? దేవునికి. ఇంట్లో పిల్లాడు విచ్చలవిడిగా తిరుగుతున్నప్పుడు తల్లిదండ్రికి విధేయత చూపించకుండా సమయాన్ని పాడు చేస్తుంటే ఆ పిల్లవాడిని ఏమంటారు? పనికి మాలినోడా అంటారు కదా. సో దేవుడి దగ్గర మనమందరం కూడా ఆ మాట అనిపించుకుంటాం. దేవునికి కూడా మనం ఏం చేయాలి? ఉపయోగకరంగా ఉండాలి. ఒకవేళ మీ తల్లిదండ్రులు కానీ లేకపోతే మీ పెద్దలు కానీ మా వాళ్ళు చాలా మంచివాళ్ళు, ఎప్పుడు కూడా ఖాళీ ఉండదు, పని చేస్తారు, ఉద్యోగానికి వెళ్తారు, సంపాదిస్తారు, వీళ్ళంతా ఈ లోక పని విషయంలో కూడా బాగా మెచ్చుకోవచ్చు. కానీ అయితే ఇక్కడ ఆత్మీయ విషయాలు దేవుడు కూడా మనల్ని ఏం చేయాలి? మెచ్చుకోవాలి. సో అది చేయాలి, అది వద్దని చెప్పట్లేదు, విస్మరించమని చెప్పట్లేదు. అది అయిపోయిన తర్వాత ఇది ఉంటుంది. అంత కష్టపడి 8 గంటలు 9 గంటలు 10 గంటలు అక్కడ కష్టపడి వచ్చాము, కొద్దిగా రెస్ట్ తీసుకోవాలి కదంటే. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, పరిశుద్ధుల సహవాసం కలిగి ఉన్నప్పుడు, వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నప్పుడు ఆ రిఫ్రెష్మెంట్ మనసులో వస్తుంది, బాడీలో కూడా మనకి వస్తుంది. అదే నువ్వు దేవుని సన్నిధిని విడిచిపెట్టి వాక్యాన్ని పక్కన పెట్టి ఏదో విశ్రాంతి తీసుకుంటానంటే అది కాదు. ఒకటి సోమర్థన వస్తుంది శరీరంలో, రెండోది దేవుని ముఖదర్శనం చేసుకోక, వాక్యాన్ని వినక, పరిశుద్ధాత్మ అభిషేకం లేక, పరిశుద్ధాత్మ పని లేదు నీతో. ఎందుకంటే దేవుని పనుల్లో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ నీలో పనిచేస్తాడు. ఆయన కూడా పండుకోబెట్టేస్తాం. ఎవరిని? నువ్వు పండుకుంటే ఎవరు పండుకోబెట్టినట్టు? ఆయన కూడా పండుకోబెట్టి. ఆయన వచ్చింది దేని కొరకు? యేసుప్రభు ఎప్పుడైనా ఒక్క క్షణమైనా ఆయన దేవుని పని చేయకుండా ఆగాడా? కదండి. ఈవెన్ రాత్రి వేళ కూడా అందరు నిద్రపోతుంటే పాట కూడా ఉందన్నమాట. ఆయన ఒలివ కొండకి వెళ్ళి ప్రార్థన చేసేవారు. అట్లా పరిశుద్ధాత్మ కూడా అదే పని కలిగి ఉంది. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు కనుక మన ద్వారా కార్యం జరిగిస్తాడు కనుక మనం కూడా చురుగ్గా ఉండాలి. చురుగ్గా ఉండేది నేర్చుకోవాలి. సరే అమ్మ, కాబట్టి అందరూ ఏకంగా ఏమయ్యారంట? పనికి మాలిన అయ్యారంట. ఇప్పుడు వీళ్ళు మనం ధ్యానించేటప్పుడు ఇశ్రాయేల్ యోధా ప్రజల సంగతి కూడా అట్లాగే ఉందన్నమాట. మన సంగతి, మన ఇంటి వారి సంగతి, సంఘంలో ఉన్న మిగిలిన వారి సంగతి కూడా మనం జాగ్రత్తగా ఆలోచించి చేసుకోవాలి. చూడండి, 12వ వచనం చదువుదాం. ఇర్మియా 13:12. కాబట్టి నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, ఇశ్రాయేలు దేవుడని యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, ప్రతి సిద్ధియు ద్రాక్షారసంతో నింపబడను, ప్రతి సిద్ధియు ద్రాక్షారసంతో నింపబడినని మాకు తెలియదని వారు నీతో అనిన యెడల. ఇక్కడ ఇర్మియా ప్రవక్తకి ఇశ్రాయేలుతో మాట చెప్పమని చెప్తున్నాడు. ప్రతి సిద్ధి ఏమవుతుందంటే ద్రాక్షారసంతో నింపబడుతుంది. ప్రతి సిద్ధియు ద్రాక్షారసంతో నింపబడినని మాకు తెలియదా అని ఒకవేళ వాళ్ళు అంటే ఈయనేం చెప్పాలి? తెలిసిన విషయమే చెప్పాలి. ప్రతి సిద్ధి ద్రాక్షారసంతో సిద్ధి నింపబడుతుంది, అది మాకు తెలియదా? తెలిసింది దేవుడే చెప్పాలా? సో దేవుడు ఏది చెప్పినప్పటికీ కూడా అట్లా ప్రశ్నించే స్థితిలో ఉండకూడదు. ఓకేనా? దాన్ని మనం అర్థం చేసుకునే స్థితిలో ఉండాలి. దేవుడు ఎందుకు చెప్తున్నాడు అనే విషయం కూడా చూడాలి. నీవు 13 వారితో ఈ మాట చెప్పుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ దేశ నివాసులను అందరినీ, దావీదు సింహాసనం మీద కూర్చుండే రాజులనేమి, యాజకులనేమి, ప్రవక్తలనేమి, యెరూషలేము నివాసులందరినీ నేను మత్తులుగా చేయబోతున్నాను. ఇక్కడ ద్రాక్షారసం ఎందుకు తీసుకొచ్చాడండి? మత్తు కదా. మరి ఎందుకంటే ఈ లోక సంబంధమైన మత్తులో ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14 చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:14. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.
మత్తులై ఉండక అనే మాట కూడా ఉంటుంది. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి. ఎన్నో వచనం? 18th verse. 18th. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. మద్యముతో మత్తులై ఉండకుడి. తర్వాత దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. సో మద్యంతో మత్తులైన వారు ఆత్మపూర్ణత కలిగి ఉంటారు. ఆత్మపూర్ణులైన వారు మద్యం జోలికి వెళ్ళరు. మద్యం తాగి తందనాడు ఆడేవారు ఎవరండి? శరీరానుసారులు లోకంలో ఉన్నారు. సో వీరు కూడా అలాగే తయారయ్యారు. ఎవరండి? ఇశ్రాయేలు. అయితే మనం అలా ఉండకుండా చూసుకోవాలి. మనలో కూడా అలాగే ఉన్నారు చాలామంది. అంటే మత్తు అంటే కేవలం తాగారని కాదు, కానీ నిద్ర మత్తు ఉండొచ్చు, లేకపోతే ఏం పని చేయరు అనమాట. సోమరిపోతులు ఏం చేస్తారు? కాలయాపన చేస్తారు, సమయాన్ని సద్వినియోగం చేసుకోరు. సో ఏదో ఒకటి నేను ఇంట్లో పని చేసుకుంటున్నాను, లేకపోతే ఆ పని చేసుకుంటున్నాను, సో దాన్ని సరిపెట్టుకుని మిగతా సమయాన్ని మత్తులోకి వెళ్ళిపోతూ ఉంటాను. పనికిరాని అంటే సో దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వాలా వద్దా? సో అట్లే ఇవ్వాలి. అట్లా ఇవ్వటం అంటే మెలకువగా ఉండటం అన్నమాట. అంటే సరైన గ్రహింపు కలిగి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుడు చెప్పిన దాన్ని చేయటం అన్నమాట. ఈ ఆత్మీయ విషయాల్లో కూడా మెలకువ కలిగి ఉండాలి. ఇది ఇరుకు మార్గం కాబట్టి ఇరుకు మార్గంలో వెళ్ళేవారు ఎంతమంది? కొంతమంది కదా. అనేక మంది ఇరుకు మార్గంలోకి రావాలి, ప్రవేశించాలి అనుకుంటారు, కానీ అనేక మంది ప్రవేశించలేరు. అట్లా లేకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఇర్మియా 13-14 చదువుకున్నప్పుడు అప్పుడు నేను ఇప్పుడు ఎవరంటే మత్తులైపోయేది 13వ వచనంలో మనం చూసినప్పుడు ఎవరండి? రాజులేమి, యాజకులేమి, ప్రవక్తలేమి, యెరూషలేము నివాసులందరూ. ఇంకెవరున్నారండి? అందరూ రాజులంట. చూడండి 2వ రాజులు 24వ అధ్యాయము 12వ వచనం చదవము. అప్పుడు యెహోయాకీను అతని తల్లిను, అతని సేవకులను, అతని క్రింది అధిపతులను, అతని పరివారమును బయలువెళ్ళి బబులోను రాజు వద్దకు రాగా, బబులోను రాజు ఏలుబడిలో 8వ సంవత్సరము అతన్ని పట్టుకుని యెహోయాకీను ఏమయ్యాడండి? బబులోను రాజు పట్టుకుని పోయాడు. కాబట్టి ఆ విధంగా పరాయి రాజులు వచ్చి ఎన్ని చెరబడుతూ వచ్చారు కనుక రాజులేమి అందరూ కూడా మత్తులో వెళ్ళిపోతారు. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. ఇశ్రాయేలుని కాయవాడు కునుకుడు నిద్రపోడు. మన నిమిత్తము తాను విమోచించిన ప్రజల నిమిత్తము దేవుడు దివారాత్రములు వారిని కాపాడాలని చూస్తున్నప్పుడు వారు నా కొరకు జీవించాలని, వేరే పనుల్లో పడి నన్ను మర్చిపోకూడదని, ఈ లోక సుఖాల్లో పడి నన్ను మర్చిపోకూడదని చూస్తున్నాను. దుఃఖం వచ్చినప్పుడు కూడా దాని నుంచి నేను విడిపించాలని ఎప్పుడూ కూడా దేవుడు మన యందు దృష్టి కలిగి ఉంటే మనం దేవుని మీద దృష్టి కలిగిన వారు కలిగి. అలాగా మానవాళ్ళు ఏమవుతుందంటే అజ్ఞానంతో నడుచుకుంటుంది. మానవాళ్ళు అంటే కాదు, కొద్దిగా యేసు ప్రభుని మేము అంగీకరించాము రక్షకుడు కానీ ప్రభు కానీ చెప్పేవారు కూడా చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారు. ఒకవేళ మేము కొనసాగుతున్న మనము అటువంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తగా ఉండాలి. వస్తే రాజుని ఎవరు ఎత్తుకుపోయారు? సాతాను ఎత్తుకుపోతాడు అన్నమాట. అందుకనే 1 పేతురు 5:3 7వ వచనంలో ఏం చెప్తాడు? 8వ వచనంలో ఏం చెప్తాడు? ఆయన మిమ్మను, అది 7వ వచనం, మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద ఏలయనగా సాతానుడు గర్జన సింహం వల్ల ఎవరిని మింగుదునని వెలుగుతూ తిరుగుతుంది. సో మనం చింతించడం వలన, లేకపోతే లోక పనుల్లో నిమగ్నమైపోతున్నారా, ఈ దాంట్లోనే పర్మనెంట్ చేసేస్తాడు, ఈ వైపు రానివ్వడు అన్నమాట. అందుకనే మనం ప్రభు ఆధీనంలో ఉన్నప్పుడు ప్రభుతో సహవాసం కలిగి ఉంటాం. ప్రభుతో సహవాసం లేనప్పుడు వాడితో సహవాసం కలిగి.
ఎవరితో? సాతాను. ఏది మంచిది? తర్వాత అది శాశ్వత కాల నష్టం తీసుకొస్తుంది సాతాను. శాశ్వత కాల ఘనత, మెప్పు, మహిమ తీసుకొస్తుంది ప్రభుత్వ సహవాసం. సో మానవ జీవితం ఈ లోకంతో అంతమైపోయేది. సో కాబట్టి జాగ్రత్తగా చూడాలి. అందుకనే రాజులు కానీ, ప్రవక్తలు కానీ, యాజకులు కానీ, యెరూషలేములో ఉన్న ప్రజలందరూ కూడా ఆ విధంగా చెడిపోయినట్టుగా, మత్తులుగా ఉన్నట్టుగా వారంతా మత్తులైపోతారు అని చెప్తున్నాడు. అందుకనే ద్రాక్షారసం యొక్క మాటని చెప్పాడు. 14వ వచనంలో, అప్పుడు నేను తండ్రులను కుమారులను అందరినీ ఏకముగా ఒకని మీద ఒకని పడద్రోయదునని యెహోవా సెలవిచ్చున్నాడు. వారిని కరుణింపగా శిక్షింపకపోను, వారి కరుణింపను శిక్షింపకపోను, వారి ఏళ్ళ జాలిపడక నేను వారిని నశింప చేసి. ఎవరినండి? తండ్రులు జాగ్రత్తగా నడుచుకోవాలి. కుమారులు పిల్లల్ని కూడా మనం ఏం చేయాలి? నడిపించాలి. ఓకేనా? రెండవ మీరు సిద్ధపడుతున్నట్టయితే మీ రెండవ తరాన్ని కూడా మీరు ఏం చేయాలి? సిద్ధపరచాలి. మందిరానికి తీసుకురావాలి, బైబిల్ పఠనానికి రావాలి. మీరు పోయి ఆడుకోండి, మీరు పోయి తిరగండి, నిన్నటి వరకు కష్టపడ్డారు, పరీక్షలు రాశారు అని చెప్పాలి. ఎప్పుడు కూడా ఈ ప్రభు సమయం ఎవరికి ఇవ్వాలి? ఆ పిల్లలు. వారికి కూడా వెంటనే మారు మనసు పొందేటట్టు చేయాలి. యవ్వన ప్రాయంలోనే రక్షణ అనుభవంలో తీసుకురావాలి. తర్వాత వారికి మీతో సమానం. మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్నారంటే మీతో సమానం తండ్రులతో. మీరెంతో దేవుని దృష్టిలో వాళ్ళు అంతే. దేవుని సొత్తే వారు కూడా నేర్చుకోవాలి. సో ఈ విషయాల్లో వారిని కూడా దూరం పెట్టకూడదు. కొంతమంది తల్లిదండ్రులు బాగానే ఉంటారు కానీ పిల్లలు మాత్రం దూరంగా ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు సరిగా ఉంటారు కానీ పిల్లలు మాత్రం ప్రభుత్వ సహవాసం కలిగి ఉంటారు. ఈ తారతమ్యాలు లేకుండా జాగ్రత్తగా మనం చూసుకోవాలని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సరి చేసుకోవాలి. 15వ వచనంలో, చెవియొగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడకుడి. ఏం చేయకూడదంట? దేవుడు చెప్పిన మాటని బట్టి గర్వం ఏం చేస్తుందండి? దేవుడు అణిచివేస్తాడు గర్విష్ఠులు. సో దీనులకి ఏమిస్తాడు? గొప్పస్తాడు. అంటే ఎందుకు ఈ మాట చెప్పాడంటే, నేను హెచ్చరించినప్పటికీ కూడా మీరు ఇంకా అలాగే కొనసాగుతాయి. చాలామంది పట్టించుకోరు, వింటారు కానీ పట్టించుకోరు. కాబట్టి అలా వారిని కూడా దేవుడు గర్విష్ఠులు అంటున్నాడు. దేవుని వాక్యాన్ని వింటారే కానీ ఎప్పుడైతే చేయరో వారు కూడా గర్విష్ఠులతో సమానం. అట్లా లేకుండా చూసుకోవాలి. ఆయన చీకటి కమ్మజేయక మునిపే, మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా, ఆయన దాని గాఢాంధకారంగా చేయక మునిపే, మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడండి. కాబట్టి దేవుని ఎప్పుడూ కూడా కొనియాడేది మనం నేర్చుకోవాలి. దేవుడి కార్యాలు ఎలాగున్నాయి అనేది చూడాలి. సో మనం దావీదు రాజు ఎన్నో కీర్తనలు రాస్తూ వచ్చాడు. దాంట్లో దేవుడు ఏం చేశాడు? దేవుని ఏం చేశాడు? ఆయన కొనియాడుతూ వచ్చాడు. సో సృష్టిని బట్టి, మానవ సృష్టిని బట్టి, ఈ లోక ప్రకృతి సృష్టిని బట్టి దేవుని ఎప్పుడు కూడా ఏం చేశాడు? మహిమపరుస్తూ వచ్చాడు. అట్లా మనం కూడా రక్షణ పొందిన మనం కూడా ఎల్లప్పుడూ మనసులో అయినా సరే దేవుని ఏం చేయాలి? మనం కొనియాడాలి, కనబరిచేవారుగా. అట్ ది సేమ్ టైం ఏమైనా సమస్యలు, బాధలు ఉన్నప్పుడు మనసులో కూడా ప్రార్థన చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే. అలాగా ఈ రెండు అవినాభావ సంబంధంగా ఉంటాయి. కీర్తన 50:15లో కూడా, ఆపత్కాలం ముందు నీవు నన్ను గురించి మొరపెట్టును, నేను విడిపించదును, నీవు మహిమపరచు. ఆపత్కాలంలో కూడా నువ్వేం చేయాలి? పడుకోవద్దు, మొరపెట్టాలి. దేవుడు విడిపిస్తాడు. విడిపించిన వెంటనే ఏం చేయాలి? మహిమపరచు. ఓకేనా? కాబట్టి ఆ విధంగా. అందుకే నేను మీకు చెప్తాను, కొంతమంది నాకు ప్రార్థన సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థన చేయించుకుంటారు.
ప్రార్థన చేసిన వెంటనే మళ్ళీ అది రిజల్ట్ వచ్చిన వెంటనే చెప్పమని చెప్తాను. చెప్పిన వెంటనే మళ్ళీ వాళ్ళు చెప్తారు. చెప్పిన వెంటనే దేవుని వెంటనే వాళ్ళతో పాటు స్తుతిస్తాను. ప్రభు వారి కార్యాన్ని సఫలం చేసావు, నీకు వందనాలని చెప్తాను. వారు బయలుదేరి వస్తున్నాం అంకులు అంటారు, ప్రార్థన చేస్తాం. వచ్చిన తర్వాత వచ్చేసాం అంకుల్ అని చెప్తారు. మళ్ళీ దేవుని స్తుతిస్తాం, క్షేమంగా తీసుకొచ్చారు వందనాలని. అయితే కొంతమంది ఏం చేస్తారంటే బయలుదేరేటప్పుడు చెప్తారు కానీ వచ్చిన తర్వాత చెప్తారు. దేవుడు దేని కొరకు వెయిట్ చేస్తాడు? ఇక్కడ దాకా తీసుకొచ్చిన తర్వాత ముందు అడిగిన దానికి ఏం చేయాలి? ఇప్పుడు అంటే దేవుని స్తుతించడం ద్వారా దేవునికి ఏం కలుగుతుంది? ఆయన అంతే, కాపాడు, జాగ్రత్తగా తీసుకొచ్చారు. సో ఎప్పుడు కూడా అటువంటి కనెక్షన్ ఉంటారు. చాలామంది ప్రజలు ఏం చేస్తారంటే పని అయిపోయిన తర్వాత ఇది మర్చిపోతారు. అలా ఉండకుండా జాగ్రత్త. నేనైతే ఈ జాగ్రత్త కలిగి ఉంటాను. మీ విషయంలో కూడా ప్రార్థన చేసుకున్న వాళ్ళు తిరిగి చెప్పాలి. చెప్పిన తర్వాత వెంటనే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. బాగోలేదు, ఎక్కడ అడ్మిట్ అవ్వాలి, అడ్మిట్ అయ్యారు, దేవుడు స్వస్థ సంఘం అంతా మీ అందరికీ చెప్తాం, ప్రార్థన చేస్తున్నారు, విడుదల పొందిన వెంటనే మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించడం ద్వారా ఏమవుతుంది? సో తర్వాత చీకటి కమ్మ చేయక మునిపే ఏం చేస్తున్నారంటే ఆయన్ని కొనియాడితే నేర్చుకోవాలి. అయినను మీరు ఆ మాట వినని ఎడల మీ గర్వమును బట్టి నేను ఏడ్చుదును. యెహోవా యందు మంద చెరపట్టినబడినందున నా నేత్రం బహుగా కన్నీరు విడిచింది. ఇది ప్రవక్త చెప్తున్నాడు. మీరు మాట విననోళ్ళని ఎడల మీ గర్వమును బట్టి. మాట విననోళ్ళని వారు ఎవరండి? దేవుని మాట ప్రవక్త ద్వారా చెప్పినప్పుడు వినకపోతే ఎవరంటే వాళ్ళు గర్విష్ఠులు. కాబట్టి యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రం బాగుగా మొలబోయచ్చు, కన్నీరు విడుచుచు. బాధ్యత గల కాపర్లు కూడా ఆ విధంగా ఉంటారన్నమాట. ఎప్పుడు కూడా ప్రతి వ్యక్తి తాను ఏ బాధలు గుండా వెళ్తున్నాడు, ఏ పరీక్షలు గుండా వెళ్తున్నాడు, ఏ పరిస్థితుల్లో ఉంటున్నారు, ఎవరికి గర్వం ఉంది, ఎవరు దేవుని వాక్యాన్ని నేర్చుకోకుండా, ప్రార్థన చేయకుండా, సమాజంతో కలిసి సహవాసం లేకుండా ఉంటున్నారు, వారందరి కొరకు కూడా మాకు భారం ఉంటుంది ఎప్పుడు కూడా. కాబట్టి ఈవెన్ పౌలు కూడా అట్లా చేసేవాడు. ఏమని? మీరంతా కూడా విశ్వాసం కలిగి దేవుని కొరకు వార్తలో ప్రయాసపడుతున్నారు అని దేవుని నేనేం చేస్తున్నాను? స్తుతిస్తున్నాను. మీరు చేసే పరిచర్యను బట్టి దాని కొరకు మీకు ప్రార్థన చేస్తున్నాను అంటారు. అయితే కొందరు అక్రమంగా నడుచుకుంటున్నారు అంటారు. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఈ ప్రవక్త అయిన యిర్మీయా పరిస్థితి కూడా విననోళ్ళని వారంతా గర్విష్ఠులుగా ఉంటున్నారు. వారి కొరకు ఆయన ఏం చేస్తున్నాడంట? ఏడుస్తాడు. ఆయన పేరే విలపించే ప్రవక్త. ఎవరి పేరు? ఏడు చేస్తాడు. ప్రతి దానికి ఏం చేస్తాడు? ఏడు చేస్తాడు. దైవికమైన విషయాలు మంచిది. 18వ వచనంలో రాజును తల్లి అయిన రాణిని చూచి ఇట్లాను, మీ శిరోభూషణములను తల మీదనున్న మీ సుందర కిరీటమును పడిపోయిన కృంగి. రాజు వాళ్ళంతా కూడా ఘనత గౌరవాలు కలిగి ఉంటారు. కిరీటాలు ధరించి వారు హాయిగా ఉంటారు. అయితే వారికి కూడా ఏమవుతుందండి? శిక్ష వస్తుంది. గాఢాంధకారం అంటే శ్రమకి గుర్తు అన్నమాట. వారిని కూడా కమ్ముకుంటుంది. ఎందుకంటే ఇందాక చదివాం కదా, 13వ వచనంలో ఉంది కదా, దేవుడు దేశ నివాసులందరినీ దావీదు సింహాసనం మీద కూర్చుండు రాజుని. ఎవరి సింహాసనం అది? దాని మీద దావీదులాగా చేయాలి కదా వీళ్ళు ఎట్లా? సింహాసనం దావీదు చేసేది వారి ఇష్టానుసారంగా అట్లా లేదు. ఓకే, భక్సింగ్ గారి సీట్లో కూర్చున్నారు అనుకో, ఎట్లా చేయాలి? అట్లా ఉందా? లేకపోతే ఏమవుతుంది? గాఢాంధకారం, శిక్ష, శ్రమ అందరికీ వస్తుంది. వారు కూడా చెరబట్టుబడి వెళ్తారు.
వారి కిరీటాలు ఏమవుతాయంట అంటే వాళ్ళ పోస్టులు పోతాయన్నమాట. ఇక్కడ ఘనత పోతుంది, అక్కడ కూడా ఘనత పోతుంది. అందుకనే ఇది జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. దేవుడు మనకిచ్చిన పరిచర్యకి న్యాయం చేయాలన్నమాట. ఓకేనా? యథార్థంగా చేయాలి. దేవుడు అలాంటి వాళ్ళని దేవుడు ఎప్పుడు కూడా బలపరుస్తూ ఉంటాడు అన్నమాట. చూడండి, మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 8వ వచనం. మొదటి దినవృత్తాంతములు 16:8. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. అది కాదు, 2వ దినవృత్తాంతములో 16. మొదటి దినవృత్తాంతంలో 12 యెహోవా కనుదృష్టి యథార్థవంతులను బలపరచుటకు. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనం. 2వ దినవృత్తాంతం 16:9 సెకండ్ క్రానికల్స్ 2వ దినవృత్తాంతములు 16:9 చదవమ్మా. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. యథార్థవంతులకి అనేకమైన శ్రమలు కలుగుతాయి. అయితే దేవుని కనుదృష్టి వారి మీద ఉంటుంది. వాటి నుంచి విడిపిస్తారు. శ్రమ పెట్టే వారికి శ్రమ దేవుని ద్వారా వస్తుంది. వెంటనే కాకపోయినా సమయం చూసి సమయాన్ని కనిపెట్టి ఆయన వారిని దర్శిస్తాడు. వీరిని ఎప్పుడూ కాపాడుతాడు. దేవుని బిడ్డలమైన మనము, యేసుప్రభుని అంగీకరించిన మనము వాక్యాన్ని నేర్చుకుంటూ యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండేలాగిన, తద్వారా దేవుని కనుదృష్టి మన మీద ఉంటుంది. ఇబ్బందులు వచ్చినప్పటికీ ఇతరుల ద్వారా ఆ పరిచర్యలో కానీ యథార్థతను బట్టి దేవుడు తప్పక మనల్ని కాపాడుతాడు. సో ఆయన కనుదృష్టి ఎప్పుడు కూడా ఎవరి మీద ఉంటుంది? సాతాను కనుదృష్టి ఎవరి మీద ఉంటుంది? కొనని వారు కదా, వాడి దృష్టి కూడా యథార్థంగా నడుచుకునే వారి మీదే ఉంటుంది. ఎందుకు? వాడిని పాడు చేయాలి. పాడు చేస్తే ఏమవుతుంది? యెహోవా కనుదృష్టి వారి మీద ఉండదు కాబట్టి నేను గుంజుకోవచ్చు, ఇష్టానుసారం చేసుకో. ఆ ప్రయత్నం యోబు విషయంలో చేశాడు. ఏమైంది? యథార్థతను కోల్పోయాడా? తన భార్య అంటుంది, ఏంటి ఇంత జరిగినా యథార్థతను కోల్పోవా? మూర్ఖురాలు వల్ల ఎందుకు మాట్లాడుతున్నావు? దేవుడు మేలు చేస్తే దేవుడు దేవుని వల్ల కీడు పొందమా? అది మేలు కూడా మేలే, కీడు కూడా మేలే. అది ఇప్పుడు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? తర్వాత. అందుకనే దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి సమస్త మేలుకే సమకూడి జరుగుతుంది. ఎక్కడుంది? రోమా 8:28. వెరీ గుడ్. మా సృజన చాలా టాప్లో ఉంది. వెరీ గుడ్. అట్లా ఉండాలి, యాక్టివ్గా మీటింగ్లకి రావాలి. రైట్. కాబట్టి రోమా 8 ఇది ఆల్మోస్ట్ చాలామందికి తెలిసి ఉంటుంది. కాబట్టి అట్లా ఆ తర్వాత కాబట్టి మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా ఉండాలి. 19వ వచనంలో దక్షిణ దేశ పట్టణములు మోయబడి ఉన్నవి, వాటిని తెరవగలవాడు ఎవడను లేడు. యోధా వారందరూ చెరపట్టబడి ఏమీ లేకుండా సమస్తమును చూడండి, మొత్తం దేశం అంతా చెరపట్టబడింది. ఇప్పుడు దక్షిణ దేశ పట్టణములు మోయబడి ఉన్నవి, వాటిని తెరవగలవాడు ఎవరు కూడా లేడు. కాబట్టి యోధులందరూ చెరపట్టబడ్డారు, ఏమి లేకుండా సమస్తము. ఇప్పుడు మనందరినీ ఎవరు వచ్చి ఎత్తుకుపోయారు అనుకో, ఎవరు తెరుస్తారు?
కదా, అంత మోసం, దుకాణం బంద్. అందుకనే అంటే ఇది మన విషయంలో కాదు, కానీ ఇశ్రాయేల్ అందరూ కూడా అందరూ కొనుక్కోబడ్డారు. ఎందుకు కొనుక్కోబడ్డారు? ఫరో ద్వారా కొనుక్కోబడ్డారు, తర్వాత బబులోను రాజు ద్వారా కొనుక్కోబడ్డారు. రాజులు సైతం ఆ రాజుల చేత శిక్షింపబడ్డారు. ఇదంతా ఎందుకంటే వారు దేవుణ్ణి వదిలేశారు కాబట్టి, దేవుని యొక్క భయభక్తులు వదిలేశారు కాబట్టి, దేవుని యొక్క ఆజ్ఞలను లక్ష్య పెట్టలేదు కాబట్టి, దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడినప్పుడు వారిని కూడా లక్ష్య పెట్టలేదు కాబట్టి, వారి గర్వాన్ని అణచటానికి వారికి ఈ ప్రతికూల పరిస్థితులన్నీ కూడా అనుమతించారు. కాబట్టి ఇప్పుడు మనం కూడా ఎంత జాగ్రత్త వహించాలనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. మళ్ళీ ఒకసారి చూడండి 2 కొరింథీ 7వ అధ్యాయము 11వ వచనం చదవండి. 2 కొరింథీ 7:11. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించెనో చూడుడి. ఆ కార్యమును గూర్చి దుఃఖపడిన తర్వాత, పశ్చాత్తాపడిన తర్వాత, చేసిన తప్పులను బట్టి దాన్ని విడిచిపెట్టిన తర్వాత కదా ఏమొచ్చిందంట? ఒకదాని తర్వాత చదువు. ఎట్టి జాగ్రత్త, ఎట్టి దోష నివారణ, ప్రతివాదము, ఆగ్రహము. ఇవన్నీ ఒకదాని ఒకటి చదువుకోండి మనం. ఎందుకంటే తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత ఇవన్నీ వచ్చినాయి ఆయనకి. వెళ్ళేటప్పుడు గర్విష్ఠుడిగా వెళ్ళాడు, వచ్చేటప్పుడు దీనుడిగా వచ్చాడు. దీనుడిగా వచ్చిన తర్వాత ఈ గుణాలన్నీ వచ్చినాయి కదా. మారు మనసు పొందడం ద్వారా ఆయనకి ఏమొచ్చింది? జాగ్రత్త వచ్చింది. మనం కూడా అది ఎప్పుడైతే నష్టపోతామో అప్పుడు ఏం తెచ్చుకోవాలి? కొంతమంది అప్పుడు కూడా జాగ్రత్త వహించరు. ఒకసారి అనుభవించాం కదా, రెండోసారి ఏం చేయాలి? అందుకనే పితరులైన భక్తులు అబ్రహాము చేసిన తప్పులు మళ్ళీ చేయలేదు. దావీదు లాంటోళ్ళు తప్పులు చేశారు, చేసిన తప్పులు చేయలేదు. ఎందుకు? మొదటి తప్పు చేసినప్పుడే దేవుడు శిక్షించాడు, నష్టం చేశాడు. మొదటి ఐగుప్తుకి పోయిన తర్వాత ఎన్ని బాధలు పడ్డాడో తెలుసు. మళ్ళీ ఐగుప్తు నుంచి దేవుడు విడిపించిన తర్వాత మళ్ళీ ఆ తప్పు చేశాడా? ఓకే. సో కాబట్టి ఇటువంటి జాగ్రత్త మనం కలిగి ఉన్నాం. 2 కొరింథీ 7:11 దాన్ని కంఠస్థం చేసుకోండి. దాంట్లో ఉన్న మాటలన్నీ కూడా మన జీవితాల్లో జరిగేలాగా మనం జాగ్రత్త పడదాం. ప్రార్థన చేసుకుందాం.